గత 10 నెలలుగా జిల్లాలోని పలు మండలాల్లో గిరిజనులపై అగ్రవర్ణాల వారు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టారని, అవన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లుగా నమోదు చేశారని, దాదాపు 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం వారికి జరగాల్సిన న్యాయం జరగడం లేదని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ బిఎల్ శేఖర్ అన్నారు. వారు కలెక్టరేట్ లో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే వీరికి సత్వర న్యాయం జరిగేలా చేయాలని వారు కోరారు. ఏదైతే గత దాదాపు 8 నెలల నుంచి ఈ జిల్లాలో పలు చోట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కూడా వారికి ఆ కాంపెన్సేషన్ అందకపోవడం వల్ల ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఆయా ఇళ్ళు కట్టుకోలేక, ఆరోగ్యాలు బాగు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుందో అత్యవసరమైతే అప్పుడే కూడా అమౌంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కానప్పుడు కనీసం 15 రోజుల లోపలైనా కూడా ఆ అమౌంట్ రిలీజ్ చేయాలి. అయితే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా దాదాపు కేసులు జరిగి 10 నెలలు 11 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ పారితోషికం అందించడంలో లోపం ఉందంటే గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది తడతలవుతుంది. ముఖ్యంగా ఉదాహరణకి ఇవి చూడండి, మాణికల రమణమ్మ గారు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో 12వ డివిజన్లో మంగళ దిబ్బ గిరిజన కాలనీలో ఉంటే ఈమె ఇళ్ళు కాలిపోతే సాక్షాత్తు నగర మేయర్ గారు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. అయితే హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టుకోకూడదు ఉండాలి కాబట్టి 1 సంవత్సరం రోజులు ఆమె వెయిట్ చేసింది. ఆ వెయిట్ చేసిన దాన్ని వేరే దుండగలు, ఓసీలు, బీసీలు కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఆమెను దాడి చేసి గాయపరిస్తే సాక్షాత్తు 6వ తేదీ 2వ నెల అంటే ఇప్పటికి దాదాపు 11 నెలలుగా వస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అందకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము బాధపడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి రావాల్సిన పారితోషికాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేరే వాళ్ళు వచ్చి మా స్థలంలో ఇల్లు అయిపోయారు, మాకు డబ్బులు లేక మేము వేసుకోలేకున్నాము. మీరు సహాయం చేస్తే మేము ఇల్లు వేసుకోవాలంటే ఇల్లు సహాయం చేయలేదు. మా ఊరు 4వ మైలు మంగళ సంఘం.